వసుంధరాదేవి పాపను నీ దగ్గర నుండి ఇలా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ పాపను తీసుకొని డైరెక్ట్గా మా ఇంటికే కదా రావాలి, వాడు ఎందుకు రాలేదు గౌతమ్ మా ఇంటికే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే వాడు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు, అందుకే ఇంకా పాపని ఇక్కడికి పాపని తీసుకొని రాలేదంటే వాడు ఇంకేదో కొత్తగా ప్లాన్ వేసి మమ్మల్ని ఏదో చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే వసుంధరాదేవి గదిలోనికి దాక్కొని మరీ వస్తూ ఉంటాడు. అది ఎవరు చూడకుండా అయితే ఆ తలుపుని తీసుకొని లోపలికి వచ్చి వసుంధరాదేవి గది మొత్తాన్ని వెతుకుతూ ఉంటాడు. ఏం దొరుకుతుందా ప్రూఫా అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే పాపని ఇంటికి తీసుకొని రావాలి కదా, ఎందుకు వీడు తీసుకొని రాలేదు అంటే ఈవిడ ఏదో చేస్తున్నాడు, నాకు అదేంటో అర్థం కావటం లేదు, ఎలాగైనా సరే కనుక్కోవాలని చెప్పి తన రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఆ గది మొత్తాన్ని చెక్ చేస్తూ ఉంటాడు, ఏమైనా దొరకాలి అని చెప్పేసి అయితే మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వేరే గదిలోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఆ రూమ్లోకి అయితే వసుంధరాదేవి అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి ఈ రూమ్ ఇలా ఉంది అని చెప్పేసి అయితే ఆ రూమ్ని చూసి అలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో తనకి ఏదో చప్పులు రావటం చూసి ఏంటి చప్పుళ్ళు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి అయితే వేరే గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వీడేంటి ఈ టైం అప్పుడు ఎక్కడికి వచ్చాడు, అది నా రూమ్లోని ఇలా ఏం వెతుకుతున్నాడు అని చెప్పేసి అయితే గరే గౌతమ్ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏంటి ఈవిడ చూసేసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఒక గన్నని తీసుకొని గౌతమ్కి అయితే గురి పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే తన బిడ్డని ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ దేవుడిని చూస్తూ అలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.